హాయ్ అండి. 2 రకాల పడవలు, పేపర్ పడవలు ఎలా చేయాలో చూద్దాము. వీటిని పేపర్ బోట్స్ అని కూడా అంటారు. మనం తెలుగులో పడవలు అని అనుకునే వాళ్ళం కదండి చిన్నప్పుడు. ఇది కత్తి పడవ, అది మామూలు పడవ, ఎవరంత బాగా చేస్తారో చూద్దామని వాటర్లో వదిలేసే వాళ్ళం కదా. వాటికి కావాల్సినవి చూడండి. ఇలా కలర్ పేపర్స్, స్క్వేర్ పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ దానికి 4 ఫోల్డింగ్స్ తీసిన తర్వాత ఒక ఫోల్డింగ్ ఒకవైపు, 3 ఫోల్డింగ్స్ ఒకవైపు పెట్టి ఇలా మిడిల్లో అలా ప్రెస్ చేసేస్తే ఒక పడవ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇది నార్మల్ పడవ. ఎంత క్యూట్గా ముద్దుగా వచ్చేసింది చూసారా. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి, నేర్చుకుంటారు. నేర్చుకొని వాటర్లో అలా డ్రాప్ చేసి ఆడుకుంటారు కొంతసేపు. చూడండి, నెక్స్ట్ కత్తి పడవ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఒక ఫోల్డింగ్ ఒక సైడు పెట్టేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఒక ఫోల్డే పెట్టాలి. ఈ మిగిలిన 2 ఫోల్డింగ్స్ ఒక సైడ్కే అనేయండి. 2 ఫోల్డింగ్స్ కూడా ఒక సైడ్కే మిడిల్లోకి అనేస్తే మనకి ఇంతాకలాగే మిడిల్లో ప్రెస్ చేసేసి అటు ఇటు లాగేసేయండి. అంతే, కత్తి పడవ రెడీ అయిపోతుంది. ఎంత ముద్దుగా ఉన్నాయో కదండి. వాటర్లో కూడా ఫ్లోట్ చేసుకోవచ్చు. మన చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కదండి. మీకు కూడా గుర్తుకొస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు. అంతే అండి, రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి వాటర్లో కూడా వేసి చూపిస్తాను ఎలా ఫ్లోట్ అవుతున్నాయో చూడండి. అవి వాటర్ని అలా అలా మూవ్ చేసినప్పుడు అవి అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో నేను చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కండి, అది కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మీ రిలేటివ్స్ చిన్నపిల్లలు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.